నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, వర్క్ ఫ్రమ్ బెంగళూరు నుంచి చేసేటువంటి జగన్మోహన్ రెడ్డికి రైతుల గురించి బాధలేని తెలుసు. నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్య అంటే రైతులకు సంబంధించి కొన్ని విషయాలు చెప్తూ సివిల్ సప్లైస్ గురించి అవి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు. అప్పుడప్పుడు చూడండి, సినిమాల్లో మనం ఇసుకెత్తిపోంటాం. సినిమా సడన్గా బ్రహ్మానందం వచ్చి కుళ్ళు జో కొట్టేసి బాగా నవ్వించి వెళ్తాడు. ఆ టైప్ కింద చూడాలి. వీళ్ళకి అవగాహన, పరిపక్వత ఏడిస్తే మనం దాన్ని బట్టి ఎస్టాబ్లిష్ చేయొచ్చు దాన్ని. అలాగే సోషల్ మీడియాలో టేబుల్స్ వారీగా కూడా రైతులకి గత ప్రభుత్వం చేసింది ఏంటి, ఇప్పుడు మేం చేస్తున్నది ఏంటి, చేయబోతుంది ఏంటి, బాగా చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పాలంటే ముందు మన దగ్గర డేటా కావాలి. అవును. జగన్మోహన్ రెడ్డి టైంలో 1.71 లక్షల కోట్లు రైతులకి అందించారు. ఎలా అందించారంటే రైతు భరోసా, పిఎం కిసాన్ లబ్ధిదారులు 52.57 లక్షల మంది. ఓకే. లబ్ధి 31,05 కోట్లు. అలాగే 11,000 రైతు భరోసా కేంద్రాలకు జగన్ ప్రభుత్వం నిర్మించింది. దట్స్ అ ప్రూవెన్ ట్రాక్. వెళ్ళి చూసుకోండి, ఏ గ్రామం 2,200 మంది ప్రజలు ఉన్న ప్రతి గ్రామంలోనూ ఒక రైతు భరోసా కేంద్రం. చంద్రబాబు నాయుడు గారు 87,000 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని 2014లో మాట ఇచ్చి దిగిపోయిన నాటికి 15,000 కోట్లు మాత్రమే చేశారు. మీరు పొత్తు కట్టారు కదా, ఇది చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్. అందుకే 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాలు ఇచ్చారు. అదే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత పంట బీమాల ద్వారా లబ్ధిదారులు 54.48 లక్షల మంది, లబ్ధి 7,802 కోట్లు. బడ్జెట్లోనే ఫిగర్, నేను ఫ్యాబ్రికేటెడ్ మనం చెప్పేవి కాదు. ఇన్పుట్ సబ్సిడీ కింద 22.85 లక్షల మంది లబ్ధికి 1977 కోట్లు ఇచ్చారు. ఓకే. ధాన్యం కొనుగోలు విషయంలో మీ ఫెయిల్యూర్ వెసెస్ వాళ్ళ సక్సెస్ చెప్తా. లబ్ధిదారులు 32.78 లక్షల మంది, లబ్ధి 58,773 కోట్లు. ఓకే. రైతులకు ఉచితంగా ఇస్తున్న గన్ని బ్యాగులు, లేబరు, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ జిఎల్టీ అంటారు. లబ్ధి 82 కోట్లు రైతులకు సాయం చేసింది. మీరైతే ఇవి గోను బ్యాగులు కూడా ఇవ్వట్లే, అవి ఏవి చేయట్లే. ఇప్పుడు ఇతర పంటల కొనుగోలు 2023 సెప్టెంబర్ వరకు అయితే లబ్ధిదారులు 61.67 లక్షల మంది, లబ్ధి 7,751 కోట్లు. ఓకే సార్. బాబు ప్రభుత్వం పెట్టిన ధాన్యం సేకరణ బకాయిలు 940 కోట్లు పెట్టి వెళ్ళిపోతే సార్, మీరు ఇప్పుడు కూటమి కట్టారు కదా, మీరు చంద్రబాబు గారు 940 కోట్లు బకాయి పెట్టి వెళ్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన 19 నుంచి 24 లోపల 960 కోట్లు తిరిగి చెల్లించారు. ఉచిత వ్యవసాయం సబ్సిడీ విద్యుత్ ఎంత ఇచ్చారు తెలుసా సార్? 41,266 కోట్లు విలువ చేసే ఉచిత విద్యుత్ ఇచ్చారు రైతులకి. ఫీడర్లు, సబ్స్టేషన్ల ఆధునీకరణకి దగ్గర 1,700 కోట్లు ఖర్చు పెట్టింది 19 నుంచి 24 దాకా. బాబ్ అనే ప్రభుత్వం అంటే కూటమి, మీ ప్రభుత్వం అప్పుడు మొదట్లో 2 ఏళ్ళు సహాయ సహకారాల నుంచి, తర్వాత నరేంద్ర మోడీ గారు మీరు కలిపి చేతితీసిన ఆ ప్రభుత్వంలో కరెంటు బకాయిలు 8,845 కోట్లు జగన్ ప్రభుత్వమే చెల్లించాము. గమనించుకోండి. ఇది కాక ఉచిత విద్యుత్ ఇస్తామని చెబితే కరెంటు తీగలపై బట్టలారేసుకోవాలని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా ముందు వాళ్ళ నాన్నగారి ప్రభుత్వం వచ్చి కదా, అక్కడి నుంచే కదా ఉచిత విద్యుత్ ఇవ్వడం స్టార్ట్ అయింది. 2004-09 కూడా ఆ ఓటమికి కారణం కూడా కరెంటు తీగల మీద బట్టలారేసుకుంటారా అన్న స్టేట్మెంట్కి ఎంత ఎఫెక్ట్ ఉందో చూడండి. దానికన్నా ముందు గుర్రాల మీద తొక్కేసినట్టు, ఎందుకంటే ఆ రోజు చేసిన విద్యుత్ సంస్కరణల ఫలితాలు. ఎక్కువ రైతులకి విద్యుత్ సబ్సిడీ 3,093 కోట్లు ఇచ్చారు 5 ఏళ్ళ టెన్యూర్లో. శనగ రైతులకు బోనస్ 300 కోట్లు ఇచ్చారు. మీ టైంలో అసలు 19 నుంచి 24 వరకు శనగ రైతులకి బోనస్సే లేదు. సూక్ష్మ సేద్యం, పంటల తోటలు, ఇవన్నీ పంటల తోటలు ఇటువంటి లబ్ధి 5.66 లక్షలు లబ్ధి అయితే 2,639 కోట్లు డబ్బులు. పామాయిల్ రైతులకు సబ్సిడీ లబ్ధిదారులకు 37,000 మంది, లబ్ధి 172 కోట్లు. యంత్ర సేవా పథకం కింద 1,052 కోట్లు ఇచ్చారు. విత్తన సబ్సిడీ లబ్ధి 70.88 లక్షల మందికి 1,209 కోట్లు. ఓకే సార్. విత్తన బకాయిలు మీరు 384 కోట్లు పెట్టి వెళ్ళారు 14 నుంచి 19 దాకా. విత్తన బకాయిలు 384 కోట్లు ఉంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి క్లియర్ చేశాడు. ఫస్ట్ బడ్జెట్లో చూసుకోవచ్చు కావాలంటే. ఈ వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు ఉన్నాయి 5 సంవత్సరాలు క్యాబినెట్లో. లబ్ధిదారులు 73.88 లక్షలు, రాష్ట్ర ఖజానా నుంచి 1,835 కోట్లు ఖర్చు పెట్టారు. 0 వడ్డీ కింద బకాయిలు మీరు 1140 కోట్లు పెట్టి వెళ్తే అది కూడా జగన్మోహన్ రెడ్డి 14 నుంచి 19 దాకా క్లియర్ చేశారు. అంటే 0 వడ్డీ కింద 1,835 కోట్లు ప్లస్ 1180 3,025 కోట్లు 0 వడ్డీకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టే లెక్క. ఆ రోడ్డు కలిపితే అదే 1,835 1180 కోట్లు కలిపి వాళ్ళు పెట్టిన ప్రతిదానికి కూడా ఆన్సరబుల్ వీళ్ళే.
ఇలా జగన్మోహన్ రెడ్డి అనే ప్రభుత్వం వ్యవసాయదారులకి మొత్తం 1,70,845 కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి ఇస్తే దీన్ని ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అంటారు. మీకు ఇందుకే సక్సెస్ నరేషన్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో అగ్రికల్చర్ సెక్టర్ తెలుసా మీకు? 14 నుంచి 19 దాకా, 19 నుంచి 24 దాకా 2 సంవత్సరాల కరోనా ఉంది. ఈ 10 years టెన్యూర్లో ఫస్ట్ వ్యవసాయ ఉత్పత్తుల మీద రాష్ట్ర ఖజానాకి, మనం వ్యవసాయ ఆధారిత దేశమే కదా, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన రాష్ట్ర ఖజానా డబ్బులు ఎంత తెలుసా సార్? 58,985 కోట్లు వచ్చాయి 14 నుంచి 19 దాకా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత తెలుసా? 89,635 కోట్లు. ఇది సక్సెస్ నరేషన్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ అని జగన్మోహన్ రెడ్డి టెన్యూర్. ఎట్లా సాధ్యపడింది అంత ఆ స్థాయిలో? నేనే చెప్తున్నాను సార్, రైతులకి మీకు ఎప్పుడైనా పిఎం కిసాన్ మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఇన్పుట్ 13,500 రూపాయలు ఇచ్చారు అన్న అగ్రిగేట్ ఖరీఫ్ రబీ సీజన్లకి. పెట్టుబడే కదా, పెట్టుబడి. అవును. పంట బీమా ఉంది, అవును. ఇన్పుట్ సబ్సిడీతో విత్తనాలు ఇచ్చారు, అవును. అన్నీ కలిపి చేస్తే ఎడపోతుంది. మీకు వెనకాతల ప్రొటెక్షన్ ఉంది అనుకోండి సార్, చేసే పని ఎలా ఉంటుంది? డబుల్ ఎఫిషియన్సీతో పని చేస్తారు. అంతే కదా. అంటే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలకి అర్థం లేదంటారు. కుళ్ళు జోకు లేదు, పని చేయి, ధైర్యం కొనండి. ధాన్యం, పత్తి రైతులు, నెక్స్ట్ మిర్చి యార్డ్ రైతులు అల్లకల్లోలు ఉన్నారు. వ్యవసాయం కుదేలి ఉంది, దానికి తోడు అకాల వర్షాలు, వాళ్ళకి టార్పాలను కూడా అందరించలేని నిస్సాయ స్థితిలో ఈ ప్రభుత్వానికి కనీస బాధ్యతగా ఇంకా ఎన్నాళ్ళు 11 నెలలు దాటి రేపు జూన్ 12కి మళ్ళీ సంవత్సరం కంప్లీట్ అయినట్టు ఈ రోజుకి కూడా కార్యాచరణ లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్ అగ్రికల్చర్ సబ్సిడీలు కూడా ఇవ్వకుండా మీరు ఇస్తుంటే ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. నోటి మాటల కింద మిగిలి 20,000 రూపాయలు ఎక్కడికి వస్తున్నాయి? ఎక్కడికి? ఆడలేక మధ్యలో కూడా వీళ్ళకి చేత కావట్లేదు సార్, అది ఒప్పుకోవడానికి అహం అడ్డొచ్చి. గుడ్ గవర్నెన్స్ వర్సెస్ ఎగ్జిక్యూషన్కి ఫెయిల్ అవుతున్న ఈ గవర్నెన్స్లో ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మా ఎక్స్పీరియన్సు, మా అనుభవం సంగరించి మేము సంపద సృష్టిస్తామని చెప్పినవి ఎక్కడ అక్కడికి రానప్పుడు ఏం చేయాలో తెలియక కుర్తులో పడ్డ ఎలకలా కొట్టుకుంటున్నారు. అంతకన్నా ఇంకెళ్ళలేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.